హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వృంద. ఈరోజు మేము కోటి దీపోత్సవ మహోత్సవానికి వెళ్ళాము. ఇది మహాశివునికి ఇచ్చే మహానీరాజనం. ఇదొక దీపయజ్ఞం. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇయర్ కార్తీక మాసంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. అచ్చం భూతల కైలాసాన్ని తలపించేలా ఉంది ఈ దీపోత్సవం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ దీపోత్సవాన్ని వీక్షించడానికి 2 కళ్ళు నాకైతే చాలలేదు. వీలైతే టైం ఉంటే మీరు ఈ మహోత్సవానికి వెళ్ళండి. ఆ దీపయజ్ఞంలో పాల్గొని మీరు దీపాన్ని వెలిగించండి. చాలా మహత్కర దీపయజ్ఞం ఇది. చాలా అందంగా డెకోర్ చేశారు. లోపలైతే చాలా బాగుంది. మా బృందతో పాటు మేము వెళ్ళడం ఇది మొదటిసారి. మాకైతే చాలా సంతోషంగా ఉంది దేవుని దగ్గర నుంచి చూడడం. నిజంగా భక్తి మమేకంతో మేము అలా ఉండిపోయామంతే. చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు సింహాచల అప్పన్న స్వామివారి కళ్యాణం జరిగింది. అదేవిధంగా కొల్హాపురి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేశారు. శివుడికి అభిషేకం చేశారు. మహారతి ఇవన్నీ బాగా జరిగాయి. వచ్చిన గెస్ట్లు కూడా వాళ్ళ ప్రసంగాలు వినిపించారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగుంది. లోపల చాలా అందంగా ఉంది. నిజంగా కైలాసానికి వెళ్ళినట్టుగానే ఉంది. హలో గాయస్, ఈ వీడియో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేశాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిలీట్ చేశాను. సో వాయిస్ ఓవర్ ఇస్తూ మళ్ళీ నేను రీఅప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఎంట్రన్స్లో కోటి దీపోత్సవానికి డెకరేషన్ చేశారు. వాయిద్యాలు వాయించారు. ముందుగా గణపతి దేవ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే శివుడు ఉంటాడు. శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఇది శివమాసం అని చెప్పుకోవచ్చు. శివకేశవులకి చాలా ప్రీతివ్రతమైన మాసం. ఈ మాసంలో ఒక దీపం వెలిగించినా చాలు. ఈ మహాదీప యజ్ఞంలో పాల్గొన్న చాలా పుణ్యం వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక దీపోత్సవం కోటి దీపోత్సవం అయితే కండక్ట్ చేస్తారు. పాసిబిలిటీ ఉంటే వీలైతే మీరు వెళ్ళి ఈ ఇయర్ అయినా విజిట్ చేయండి. ఇంకా ఆఫ్టర్ దసరా వచ్చేది కోటి దీపోత్సవ కార్యక్రమం కాబట్టి ఈ విధంగా స్వాగతం సుస్వాగతం అని ఎంట్రన్స్లో అయితే రాశారు. విఐపి ఎంట్రన్స్ గేట్ అండి ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మనకు లోపల మొత్తం డెకరేట్ చేసిన అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి ఇక్కడే. మనం ఈ ఒక్క క్షేత్రానికి వెళ్తే అంటే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెళ్తే అందరు దేవుళ్ళని దర్శించుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది విఐపి ఎంట్రన్స్ నుంచి వెళ్తే అన్నీ చూడొచ్చు. ఇంకా నార్మల్ టికెట్తో వెళ్తే మాత్రం కొద్దిగా దూరం నుంచి అన్నీ కనబడతాయి. అంటే అంత క్లియర్గా కనపడవు, క్లారిటీగా. ఇంకా మాకు తెలిసిన అంకుల్ అయితే టికెట్స్ ఇచ్చారు కాబట్టి అందరం కలిసి అయితే మేమైతే వెళ్ళాము. ఈ విధంగా దేవుడి మహాయజ్ఞంలో పాల్గొనడానికి ఈ విధంగా అయితే ఎంట్రన్స్లో ఇక్కడ శిల్పాలు మంచిగా చెక్కబడి ఉన్నాయి. చాలా అందంగా ముస్తాబు చేశారు. మీరు ఒక్క ఏరైనా పార్టిసిపేట్ చేశారా కోటి దీపోత్సవంలో? ఈ కార్తీక మాసంలో ఎక్కువ మటుకు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఉసిరి దీపాలు దానమిస్తూ ఉంటారు. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటే చాలా బాగుంటుంది. ఈ కోటి దీపోత్సవంలో రుద్రాభిషేకం కూడా చేస్తారు. చాలా 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 బాగుంటుంది రుద్రాభిషేకం అయితే. నేను లైవ్లో చూశాను. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ ప్రోగ్రామ్కి మళ్ళీ కండక్ట్ కావాలనిపించింది. మా పాప అప్పుడు చిన్న పాప, సో అప్పుడు వెళ్ళాము. అంతా చూడడానికి చాలా అందంగా ఫ్లవర్స్తో అన్ని దేవుళ్ళని మంచిగా ముస్తాబు చేస్తారు. తర్వాత రుద్రాభిషేకాలు కానీ పంచహారతులు కానీ చాలా అద్భుతంగా చేస్తారు. ఇంకా కోటి దీపోత్సవం కార్యక్రమం గురించి వర్ణించడం అసలు మాటల్లో చెప్పలేనిది. చూసారా ఇంత అందంగా అలంకరించారు ఫ్లవర్స్తోని. చాలా బాగుంది కదా. మేము వెళ్ళిన రోజైతే సింహాచల అప్పన్న స్వామి ఈయనే అండి ఆ స్వామి. వెంకటేశ్వర స్వామి మరో అవతారం. సింహాచల అప్పన్న స్వామి యొక్క కళ్యాణం నిర్వహించారు మేము వెళ్ళిన రోజు. ఇదంతా లాస్ట్ ఇయర్ అండి నేను చెప్పేది. ఎందుకంటే వీడియో రీఅప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ సో నేను ఇది చెప్తున్నాను. ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత మంచిగా సేవ తీరుతున్నారో. పల్లకి సేవ, ఉయ్యాలలు చాలా బాగుంది కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కోటి దీపోత్సవంలో పల్లకి సేవ కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా వీక్షించాల్సిందే.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చిట్టి తల్లికి ఫస్ట్ కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే చూయించాము. ఇదంతా వాయిస్ ఓవర్లో ఉండాలని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా కాపీరైట్ పడింది వీడియోకి మ్యూజిక్ పెడితే. సో డిలీట్ చేసేసి మళ్ళీ రీఅప్లోడ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి నార్మల్ మ్యూజిక్ పెట్టి ఇచ్చాను అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ లవ్. కీప్ సపోర్టింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా వీడియోస్ని అయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.